నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 28 రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మీ ఇద్దరి రాసలీలలు చూసి గుండె పగిలి చనిపోయారు. ఈశాన్వి మాటలకి ఒక్కసారిగా షాక్ అయి కళ్ళు పెద్దవి చేశారు మనస్విని వివేక్. ఈశాన్వి వివేక్ని అసహ్యంగా చూస్తూ, క్లోజ్ ఫ్రెండ్ అని నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఆ ఫ్రెండ్ భార్యని వలలో వేసుకుంటావా? ఫ్రెండ్షిప్కే కలంకం తెచ్చావు. భార్య పోతే మరొకరి పెళ్లి చేసుకోవాలి, కానీ మరొకరి భార్యని సొంతం చేసుకోవాలనుకున్న నీచుడివి నువ్వు. కామంతో కళ్ళు మూసుకుపోయిన నీలాంటి నీచుని చంపి పడేయకుండా ఆయన ప్రాణాలు తీసుకున్నారు. మా నాన్న చావుకి కారణమని నిన్ను ఏం చేసినా పాపం లేదు. ఇంకోసారి మళ్ళీ నాకు కనిపించకు, వెలిక నుండి. ఎందుకీషు నాపై అంత కోపం? ఇకపై నీ బాగోగులు చూసుకోవాల్సింది నేనే. మీ నాన్న తర్వాత నాన్న. ఇక చాలా ఆపు. వినడానికి అసహ్యంగా ఉంది. మళ్ళీ ఈ ఇంటికొస్తే నీ బండారం బయటపెట్టి నిన్ను రోడ్డుకి ఇచ్చుతాను, వెళ్ళు అని గట్టిగా అరిచింది ఇషాన్వి. వివేక్ కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోగా మనస్విని వైపు కోపంగా చూసింది. మౌనంగా ఏడుస్తూ చూస్తుంది మనస్విని. ఏం జరిగింది? ఎందుకు ఇలా చేశావు? ఆ వివేక్ నిన్ను బెదిరించి లొంగదీసుకున్నాడా అని సూటిగా ప్రశ్నించింది ఇషాన్వి. మనస్విని ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనం ఈశాన్వికి పిచ్చెక్కిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నేనేమనుకోవాలి? వాడు బెదిరించాడా, లేదా నువ్వే లొంగిపోయావా? మళ్ళీ మౌనం. అంటే తప్పని తెలిసినా కూడా కావాలని చేశావా? మా నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. నేను ఎంత బాగా చూసుకున్నారాయన? నీకేం తక్కువ చేశారు? ఆయనతో కాపురం చేస్తూనే ఆ వివేక్తో శరీరం పంచుకోవాలని ఎలా అనిపించింది? నాన్నని మోసం చేయాలని ఎలా అనిపించింది? నీకు ఆ వివేక్ అంటే మోజుంటే నాన్న నుండి విడాకులు తీసుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోవాల్సింది కదా. అలా అయినా నాన్న బ్రతికేవారు. అన్యాయంగా బంగారం లాంటి మా నాన్నని చంపేశారు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య అక్రమ సంబంధం తట్టుకోలేక భర్త బలవన్మరణం అని న్యూస్లో పేపర్లో వచ్చినప్పుడు చూస్తేనే ఒళ్ళు గగురు పొడిచేది. అలాంటి సిచ్యువేషన్ నా ఇంట్లో నా తండ్రికి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈ రోజుతో నాకు నాన్నే కాదు, అమ్మ కూడా లేదు, చచ్చిపోయింది. ఇషు అంది మనస్విని ఆవేదనగా. ఇంకోసారి అలా పిలవకు నన్ను. ఇక నుండి నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. నేను నా తల్లి అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. నీ కూతురుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నాన్న అడ్డు తొలగిపోయింది, నేను అడ్డురాను. నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అని చెప్పేసి ఏడ్చుకుంటూ తన గదిలోకి పరిగెత్తింది ఇషాన్వి. తల్లి చేసిన మోసం ఆమె చిట్టి గుండెకు భరించలేని గాయాన్ని చేసింది. మోయలేని వేదనను మిగిల్చింది. రోజు తనలో తానే కుమిలిపోయేది. నెల రోజుల వరకు ఇంటికి రాని వివేక్ సడన్గా తన తల్లికి రెండో భర్తగా ప్రత్యక్షమయ్యాడు. మనస్వినిపై ఉన్న ద్వేషం మరింతగా పెరిగిపోయి వైరాగ్యంగా చూస్తుంది. ఇంట్లోనే ఉన్న యశోద వాళ్ళని చూసి తీవ్రంగా షాక్ అయింది. కోపంతో కూతురి చెంప చెల్లుమనిపించింది. భర్త పోయి సంవత్సరం కాదు, 6 నెలలు కూడా కాలేదు కదే. అప్పుడు ఇలా తగ్గించావేంటే? పెళ్లి కావలసిన కూతుని ఇంట్లో పెట్టుకొని నువ్వెలా పెళ్లి చేసుకున్నావే? దానికి పెళ్ళెలా అవుతుంది అని ఆగ్రహం ఆవేదనతో మనస్వినిపై విరుచుకుపడింది యశోద. ఏడుస్తూ ఉంది కానీ నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు మనస్విని. జరిగేదంతా సినిమా చూసినట్టు చూస్తున్నాడు వివేక్. వాళ్ళ ఉనికిని కూడా భరించలేకపోయిన ఈశాన్వి కట్టుబట్టలతో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. యశోద వెనకాల వెళ్ళి తనని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్ళింది. జీవితం అంటేనే తనకి విరక్తి పుట్టింది. బ్రతకాలన్న ఆశ చచ్చిపోయింది. యశోద ఎంతగా ధైర్యం చెప్పడానికి ప్రయత్నించినా డిప్రెషన్లో నుండి బయటికి రాలేకపోయిన ఈశాన్వి వివేక్ ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ ఆపేసి తన తండ్రి ఆశయాలను చంపేయాలని చూడడంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తండ్రి ఆశయాలను బ్రతికించాలని ప్రతిజ్ఞ పూని తనకి తానే ధైర్యం చెప్పుకొని వివేక్కి ఎదురెళ్ళింది. లాయర్ అయిన కిరణ్ హెల్ప్తో పోలీసుల సెక్యూరిటీతో ఈశాన్వి ఫౌండేషన్కి చేరుకుంది. ఒకవైపు నల్లకోటు, మరోవైపు కాకిల డ్రెస్తో ఆడపులిలా వస్తున్న ఈశాన్విని చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది వివేక్కి. కాంట్రాక్టర్, ఇంజనీర్, వర్కర్స్ అందరూ ఏం జరుగుతుందో అని టెన్షన్గా చూస్తున్నారు. వాళ్ళ వైపు చూసిన ఈశాన్వి, పనులు మొదలుపెట్టండి. ఈశాన్వి ఫౌండేషన్ ఈ ఈశాన్వి బాధ్యత. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను అంది వివేక్ను భస్మం చేసేలా చూస్తూ. ఈశాన్వి అంత ధైర్యంగా ఎదురుస్తుందని అసలు ఊహించని వివేక్ షాక్తో తెల్లబోయాడు. ఈశాన్వి,
నాతో మీ అమ్మతో అవసరం లేదని వెళ్ళిపోయిందానివి మళ్ళీ ఎందుకొచ్చావు? ఈ విషయాల్లో ఎందుకు తలదూరుస్తున్నావు? నాకు మీతో సంబంధం లేదు, కానీ ఇవి మా నాన్నకు సంబంధించినవి. వీటి జోలికొస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? ఈశాన్వి ఫౌండేషన్ మా నాన్న కళ, ఇప్పుడు నా కళ. నెరవేర్చే తీరుతాను. మా నాన్న ఆస్తి మీద కన్నేసే కదా నువ్వు అంతగా దిగజారింది. నువ్వు అనుకున్నది జరగనివ్వను. నా ఆస్తి నీకు దక్కనివ్వను. ఆడపిల్ల ఏం చేస్తుందిలే అనుకున్నావు కదూ? ఆడపిల్ల తలుచుకుంటే ఏమైనా చేయగలదని ప్రూవ్ చేస్తాను. ఇంకోసారి ఈ ఫౌండేషన్ పనులకు అడ్డొస్తే బొక్కలతో ఇస్తాను, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్తున్న ఈశాన్విని షాకింగ్గా చూస్తున్నాడు వివేక్. అలా వివేక్, విహాన్, సామ్రాట్ ఆస్తి కోసం ఎన్ని ప్లాన్లు వేసినా లీగల్గా తిప్పికొట్టాను. కొన్ని రోజుల తర్వాత నా అనుకునే ఒక్కగానొక్క వ్యక్తి, మా అమ్మమ్మ కూడా చనిపోయింది. నా బాధ చెప్పుకోవడానికి, నేను ఏడిస్తే ఓదార్చడానికి కూడా ఎవరు లేని ఒంటరిగా మిగిలిపోయాను. ఎన్నోసార్లు చావాలి అనిపించింది, అటెంప్ట్ చేశాను కూడా. కానీ మా నాన్న ఆశలు గుర్తొచ్చి ఆగిపోయాను. ఈశాన్వి చెప్తుంటే కళ్ళ నిండా నీళ్లతో ఆవేదనగా చూస్తున్నాడు అదవ్. ఆమె అత్యంత బ్యాడ్ ఫేజ్లో తన పక్కన లేకపోయినందుకు అతని మనసంతా బాధతో నిండిపోయింది. ఎవరో చేసిన తప్పులకు నేనెందుకు చనిపోవాలి? ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఒంటరి పోరాటం కష్టమైనా నిలదొక్కుని గమ్యం కొనసాగించాను. నాన్న కోరుకున్నట్టు మంచి పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు చెప్పు, ఆవిడ, అదే మీ అత్తయ్య అమాయకురాలా? నేను ఆమెను ద్వేషించడం, దూరం పెట్టడం నీకు ఇప్పటికీ తప్పుగా అనిపిస్తుందా? సూటిగా ప్రశ్నించింది. లేదు శాన్వి, నిజం తెలియక ఏదేదో మాట్లాడాను. నువ్వు ఉన్న పరిస్థితి ఊహించుకోవడానికే నాకు కష్టంగా ఉంది. ఇక నువ్వు ఎంత నరకం అనుభవించుంటావో తలుచుకుంటేనే నరకంగా ఉంది నాకు. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు కళ్ళనీళ్లతో. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మోసగాళ్ళైతే నన్ను కన్నవాళ్ళు స్వార్థపరులు. నేను తప్పు చేస్తే నా భర్త ఏమవుతాడు, నా కూతురు జీవితం ఏమవుతుంది అని ఆలోచన లేకుండా ఆవిడ తన సుఖం కోసం వేరే వాణ్ణి చూసుకుంది. నాన్న, నేను పోతే నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు, బ్రతుకుంటుందా బ్రతుకనిస్తారా అని ఆలోచన లేకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మధ్యలో నేనేం కావాలి? నన్నెందుకు కనాలి? ఇలా వదిలేయడానికేనా? ఎన్ని మాటలు పడ్డాను, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నాను. పైకి ఇలా ఉన్నాను, కానీ గుండెల్లో పెద్ద సముద్రాన్ని మోస్తున్నాను నేను. పొంగుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేయలేక బెడ్పై కూలబడి 2 చేతులతో తలపట్టుకుని ఏడుస్తుంది. అదో ప్రాణం అల్లాడిపోయింది. ఆమె పక్కన కూర్చుని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. వదలరా, నువ్వు కూడా మోసగాడివి అంటూ అతన్ని నెట్టేస్తుంది. ఒకప్పుడు శాన్వి, ఇప్పుడు కాదు. నీకు నా మీద కాస్త కూడా నమ్మకం రావట్లేదా అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఒక్కసారిగా బ్రేక్ అయిపోయి గట్టిగా ఏడుస్తుంది ఈశాన్వి. తనివి తీరా ఏడిస్తే అయినా ఆమె మనసులో భారం తగ్గుతుందని ఆమెను ఆపలేదు అదవ్. ఎమోషనల్ అవుతూ ఆమె వెన్ను మీద సున్నితంగా తడుతూ ఉన్నాడు. అతనికి దగ్గరగా ఉండడం ఈశాన్వికి ఇష్టం లేదు, కానీ తన హృదయం ఓదార్పు కోరుకుంటుంది. అతని హృదయంపై తలవాల్చి అన్నేళ్లుగా గుండెల్లో మోస్తున్న వేదనంతా కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తుంది. గతాన్ని గుర్తు చేసి ఈశాన్విని ఏడిపించినందుకు బాధగా ఉన్నా, ఈ విధంగానైనా తన ఓపెన్ అప్ అయిందని కాస్త రిలీఫ్ అతనిలో. ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలాగే అతని కౌగిలిలోని నిద్రలోకి జారుకుంది ఈశాన్వి. తనని మెల్లిగా బెడ్పై పడుకోబెట్టి పక్కన పడుకున్నాడు అదవ్. ఏడ్చి ఏడ్చి ఆమె మొహమంతా పీకుపోయి ఎర్రగా మారిపోయింది. ఉబ్బిపోయిన కళ్ళు, చెంపలపైన కన్నీటి చారికలు. బాధగా చూస్తూ ఉండిపోయాడు అదవ్. ఇషు, ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, మొగుణ్ణి నేనున్నాను. నీ లైఫ్ని మళ్ళీ సంతోషంగా మారుస్తాను. యూ డోంట్ డిజర్వ్ దిస్ పెయిన్. భారంగా నిట్టూర్చి ఈశాన్వి నుదుటిన ముద్దు పెట్టి తనని దగ్గరకు తీసుకుని పడుకున్నాడు. కాసేపటికి ఈశాన్వి కదిలినట్టుగా అనిపించి కళ్ళు తెరిచిన అదవ్కి ఈశాన్విని చూసి గుండాగినంత పనైంది. కళ్ళు తేలేసి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఎగిరి పడుతుంది. టెన్షన్తో అతని ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. ఇషు, ఏమైంది అని కంగారు పడుతూ టేబుల్పై ఉన్న కార్ కీస్ తీసి ఆమె చేతిలో పెట్టి కాళ్ళు చేతులు రబ్ చేస్తూ ఉన్నాడు. కాసేపటికి బాడీ స్టేబుల్ అయి స్పృహ తప్పి పడిపోయింది ఈశాన్వి. వెంటనే ఆమెను చేతులు ఎత్తుకొని కిందకు పరిగెత్తాడు అదవ్. డిన్నర్ చేసి అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళగా కిచెన్ సర్దుతున్న భూమి అదవ్ ఈశాన్విని ఎత్తుకు రావడం చూసి, ఈశాన్వికి ఏమైంది అదవ్ అంటూ దగ్గరికి పరిగెత్తింది. ఫిట్స్ వచ్చింది వదినా అని చెప్తూనే
ఫాస్ట్గా కారు దగ్గరికి పరిగెత్తి ఈశాన్విని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. ఆందోళనగా చూసిన భూమి వెంటనే ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పింది. ఆదవ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏ హాస్పిటల్కి వెళ్లారో తెలియక ఆదవ్ రెస్పాన్స్ కోసం టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. ఈశాన్విని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆదవ్ డాక్టర్ ఎమర్జెన్సీ వార్డులో ఈశాన్విని ట్రీట్ చేస్తుంటే బయట టెన్షన్గా తిరుగుతున్నాడు. కాసేపటికి బయటికి వచ్చాడు డాక్టర్. భయపడాల్సిన పనేం లేదు. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అలా జరిగింది. 2 గంటల్లో స్పృహలోకి వస్తుంది. తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్ అని చెప్పి ఈశాన్వి దగ్గరికి వెళ్ళి ఆమెను బాధగా చూస్తూ పక్క కూర్చున్నాడు ఆదవ్. కాసేపటికి ఫోన్ గుర్తుకొచ్చి పాకెట్లో నుండి ఫోన్ తీసి చూశాడు. విష్ణువర్ధన్ నుండి మిస్డ్ కాల్స్ ఉండడంతో వెంటనే కాల్ చేసి విషయం చెప్పాడు. కాసేపటికి ఫ్యామిలీ అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. స్పృహ లేకుండా ఉన్న ఈశాన్విని చూసి ఏమైంది ఆదవ్ అని అడిగాడు విష్ణువర్ధన్ గాబరపడుతూ. స్ట్రెస్ ఎక్కువై ఇలా అయింది డాడ్. ఎందుకు స్ట్రెస్? అసలు ఏం జరుగుతుంది మీ మధ్య? తనతో గొడవపడ్డావా? అదేం లేదు డాడ్. తన అమ్మనాన్న గురించి తలుచుకుని. అలాగా, సరే జాగ్రత్తగా చూసుకో. తన మనసును కష్టపెట్టకు. అలాగే డాడ్. అందరూ బయట వెయిట్ చేస్తుంటే ఈశాన్వి చేయి పట్టుకుని తనని చూస్తూ కూర్చున్నాడు ఆదవ్. గంటన్నర తర్వాత స్పృహలోకి వచ్చి మగతగా కళ్ళు తెరిచింది ఈశాన్వి. ఆమె చేయి పట్టుకుని చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ఆదవ్ ఈశాన్వి చేయి కదలడంతో టక్కున కళ్ళు తెరిచి తన వైపు చూసేసరికి తనని చూస్తూ కనిపించింది. ఈశాన్వి ఇలా ఉంది ఇప్పుడు అడిగాడు ఆమె తల మీద చేయి వేసి. బానే ఉన్నాను అన్నట్టుగా చిన్నగా తలాడించింది. రిలీఫ్గా బ్రీత్ తీసుకుని నవ్వుతూ చూశాడు ఆదవ్. ఈశాన్వి తల తిప్పేసుకొని పక్కకు చూస్తుంది. ఫ్యామిలీ వాళ్ళు లోపలికి రాగా లేచి పక్కకు జరిగాడు ఆదవ్. ఇప్పుడు ఎలా ఉందమ్మా అడిగాడు విష్ణువర్ధన్ ఆమె తల మీద చేయి వేసి. పర్లేదు మావయ్య అంది మెల్లిగా. భూమితో పాటు ఇంట్లో వాళ్ళు తనని పలకరిస్తుంటే వెనకాల నిలబడి మౌనంగా చూస్తుంది భువనేశ్వరి. కోడల్ని పలకరించడానికి ఆమె అహం అడ్డొచ్చింది. పేషెంట్ దగ్గర అంతమంది ఉండకూడదు అంటూ నర్సు లోపలికి రావడంతో జాగ్రత్తగా చూసుకోదా అంటూ బయటికి వెళ్లారు విష్ణువర్ధన్. అదవ్ మీరు డిన్నర్ చేయలేదు కదా, పార్సల్ తెప్పించనా అడిగింది భువనేశ్వరి. ఆమా అని బదిలిచ్చాడు అదవ్. అనంత్ వెళ్ళి తీసుకురా అని చెప్పి ఫ్యామిలీతో పాటు భువనేశ్వరి బయటికి వెళ్ళగా కాసేపటికి ఫుడ్ పార్సల్ అదవ్కి ఇచ్చి వెళ్ళాడు అనంత్. పార్సల్ ఓపెన్ చేసి ఆమె ఎదురుగా కూర్చున్న అదవ్ ఇడ్లీ ముక్క తుంచి చెట్లను వద్ది ఆమె నోటి ముందు పెట్టాడు. గుర్రుగా కొన్ని క్షణాలు చూసి మొహం తిప్పేసుకుంది ఈశాన్వి. నా మీద కోపం ఫుడ్ మీద చూపించకు. టైం 2 అవుతుంది. నాకు ఫుల్ ఆకలిగా ఉంది. నువ్వు తింటే గానీ నేను తినను. తినవే ప్లీజ్ అన్నాడు ప్రేమగా. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈశాన్వి అదవ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈశాన్వి మనసులోని కోపాన్ని బాధను తగ్గించి అదవ్ ఆమెకు దగ్గర కాగలడా? అదవ్ ఈశాన్విలను విడదీయడానికి వివేక్ ఎలాంటి ప్లాన్లు వేనున్నాడు? అదవ్ ఆ ప్లాన్లను తిప్పికొడతాడా? మనస్విని ఈశాన్విల మధ్య దూరం తగ్గుతుందా? భూమి అనంత్ల లైఫ్లో ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.